హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం బ్లాక్ గ్రేప్స్తో జ్యూస్ తయారు చేసుకుందాం. ఇప్పుడు ఇవి డైరెక్ట్గా తిన్నాం అనుకోండి, మనం ఇవి రెగ్యులర్గా ఉండేదే, కొత్తదేం కాదు. కాకపోతే ఇవి నార్మల్గా ఇట్లా కడిగి మనం తినేస్తుంటాం కదా, గింజ తీసుకుని. కొంచెం గొంతులో చలికాలమైన వర్షాకాలమైన నొసలాగా వస్తుంటుంది అనమాట. కొంతమందికి అయితే అసలు పడదు, దగ్గు వచ్చేస్తుంది. ఇట్లా కాకుండా మీరు పడితే కనుక ఇట్లా ఒలుచుకొని తినవచ్చు, గింజ తీసేసి. చాలా టేస్టీగా ఉంటాయి. ఏ కాలం ఫ్రూట్స్ ఆ కాలం తినాలి కాబట్టి కంపల్సరీ ఇవి ఏం చేయాలంటే మనం ఒక జ్యూస్ లాగా తయారు చేసుకుందాం. చాలా బాగుంటుందండి, తప్పకుండా ట్రై చేయాలి అందరూ. ఇప్పుడు ఈ వీటిల్ని మనం ఒలిచేసుకుని రసం పిండుకోవాలి. ఇప్పుడు మనము ఇలా ఒలిచేసుకున్నాము, కడిగేసుకుని ఇవి మొత్తం ఇవి గుజ్జు గుజ్జుగా కలిపేసుకుందాం మనం. ఇప్పుడు మనం ఇలా అన్నీ కలిపేసుకుని కాయలు చితిపేసుకుని ఇప్పుడు మనం బాయిల్ చేసుకోవాలి. దీంట్లో కొంచెం వాటర్ ఎక్కువ పోస్తాం కాబట్టి ఒక 1/2 కిలో కాయలకి మనము ఒక లీటర్ నీళ్ళు పోసుకుని మరగబెట్టుకోవాలి. 1/2 లీటర్ తగ్గుతాయి కాబట్టి లీటర్ జ్యూస్ వస్తుంది. దాంట్లో మనము కొంచెం బెల్లం వేసుకుంటే కరెక్ట్గా మనం ఇప్పుడు కరగబెట్టి కాసుకోవాలన్నమాట. ఒక 5 మినిట్స్ కాసుకుంటే చాలండి, జ్యూస్ తయారైపోతుంది. చూసేద్దాం. ఇప్పుడు నేను కరగబెట్టిన బెల్లం జ్యూసు ఒక గరిటేస్తున్నాను అనమాట. మనం కరగబెట్టి వడకట్టేసాను అనమాట, ఇసుక లేకుండా. దాన్ని ఒక గరిటె కలిపాను, చాలండి. ఇంకా కావాలంటే మీరు వాటర్ చూసుకొని దాన్ని బట్టి మీ క్వాంటిటీని బట్టి చేసుకోండి. ఇప్పుడు మనం వడపోసేసుకుందాం. జ్యూస్ రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం వడకట్టుకుందాం. మనం ఇప్పుడు జ్యూస్ రెడీ అయిపోయింది. ఇప్పుడు కొంచెం టేస్ట్ చేసి, చాలా బాగుందండి, టేస్టీగా ఉన్నాయి. మీరు తప్పకుండా ట్రై చేయండి. మీరు కావాలంటే షుగర్ వేసుకోవచ్చు, లేదా కొంచెం బెల్లం వేసుకోవచ్చు. కంపల్సరీ మాత్రం ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. సూపర్ అంటే సూపర్. థ్యాంక్ యూ.